వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. మాకు నైట్ వేరే వాళ్ళు పెట్టుకుంటారు. మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే నైట్ పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. లేకపోతే ఇంకా ఫాస్ట్ ఫుడ్ వాళ్ళ లేకపోతే బిర్యానీ అమ్మే వాళ్ళ ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు. అంటే మేము లేనప్పుడు ఖాళీగా ఉంటది కదా ప్లేస్ అని చెప్పి ఇక పెట్టుకుంటాం. అంటే ఖాళీగా ఉంటాం ఎందుకులే అని పెట్టుకోమంటాం. అది ఫ్రీనా లేకపోతే మీరేమన్నా ఎవరికైనా పైసలు పే చేయాలి? అది దానికి పైసలు కట్టాలన్నా? లేదు, ఎవరికి కట్టిన అవసరం లేరు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు అంతే. అంతే. ఇంకా అలాగూ ఇదైనప్పుడు ఒక్కొక్కసారి ఏమైందంటే నేను ఉన్నప్పటికీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు పాపము వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే అట్లా అదిను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా నాకు కస్టమరు ఏది నేను గమ్మును ఒకళ్ళని బాధ పెట్టే టైప్ కాదు, ఒకళ్ళ గురించి చాడీలు చెప్పే ఇది నాకు ఫస్ట్ నుంచి లేదు. కాకపోతే ఎవరేమన్నా కానీ ఈ చెవిని వింటా, ఈ చెవిని వదిలేస్తా. కాకపోతే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలాగా అంటూ దేవుడి మీద భారం వేసి ఎవరేమన్నా కానీ జై భవానీ అనుకుంటా, లేకపోతే ఓం నమ శివాయ అనుకుంటా, లేకపోతే సాయిరామ్ అనుకుంటా. ఆ టయానికి ఏ దేవుడి పేరు వస్తే ఆ దేవుడి పేరు, అందరి దేవుళ్ళని కొలుస్తా. ఆ టయానికి ఎవరేమన్నా అంటే అట్లా అనుకుంటా అన్నీ ఆ దేవుడికి చెప్పాను. సో దేవుడు ఎప్పుడు కూడా డైరెక్ట్ రాలంట, ఎవరో ఒకళ్ళ రూపంలో వస్తారంట. అలా నాకు మన సీఎం రేవంత్ రెడ్డి గారి రూపంలో నాకు దేవుడిలాగా వచ్చి నాకు ఎవరో ఒక చిన్న వీడియో పంపించారు. మీరు రేవంత్ రెడ్డి గారి ఫోటోని మీ పూజ రూమ్ లో పెట్టి పూజ చేస్తున్నారు. అది చూసి అసలు నేను మీకు ఫోన్ చేశాను, ఎందుకు పెట్టారు ఏంటి అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టి ఎందుకు పూజ చేస్తున్నారు? ఆయన ఏం సాయం చేశారు మీకు? ఏం సాయం చేయటం అంటే అదే చెప్పాను కదా, నాకు ఎవరేమన్నా అన్నా కానీ వాళ్ళని ఇప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఒకళ్ళని వేలెత్తి చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయి. ఇచ్చిన ఎప్పుడు కూడా ఎవరు ఎన్నన్నా కానీ మంచి చెడు భగవంతుడు తెలుసు. మనం చేసే పని మంచిదై ఉండాలి కానీ ఎవరేమన్నా పట్టించుకోవద్దు. ఎంతో మంది ఇప్పుడు ఎదిగేవాడు ఉంటే దాని మీద అందరి కళ్ళు, ఇప్పుడు ఒక పొలం ఉంది, చెట్టు ఉంది, ఇప్పుడు దాని మీద ఇరకాపు ఎవరో దాకేందుకు మాకే తోటలు ఉండేవి, బెండ తోటలు అన్నీ మేము కౌలుకు తీసుకుని వేసుకునే వాళ్ళం. కానీ ఆ దేవుడు దయో ఏమో తెలీదు, ఇదిగా అన్నా కానీ మాకు బాగా కాసాయి కాయలు, బెండకాయలు కానీ, దోసకాయలు, బీరకాయలు, అన్ని సొరకాయలు, అట్లా అన్ని మేము పండించుకునేవాళ్ళం. అట్లా మా అమ్మ నాన్న నేను మేము ముగ్గురమే. మళ్ళీ ఇంకా మా తోడు ఒక మనిషిని పెట్టుకునేవాళ్ళం. నేను ఇంకో మనిషి కోసిస్తూ ఫస్ట్ నాన్నకేసి పంపించేవాళ్ళం. తర్వాత ఉన్నాయి వెనకాల ఉన్నాయి అమ్మేసుకుని వెళ్ళేది బజార్కి, రైతు బజార్కి. ఇంకా ఉన్నాయి అన్నీ చూసుకుని నేను సైకిల్ వేసుకుని గడ్డి మోపు కట్టుకుని ఇంటికి వచ్చి గేదెలను చూసుకుంటూ ఇక గేదెలు పాలు పితుకోవడం, గేదెలు కడ చేసుకోవడం, ఇక ఇట్లా చూసుకుంటూ ఇట్లా ఉండేవాళ్ళం. అప్పుడు కాయలు ఇదిగా అంటే ఇదేంటి మళ్ళీ మా నాన్న ఓకే ఎక్కువ మందులై కూడా కొట్టేవాళ్ళు కాదు, కానీ ఆర్గానిక్ గానే ఎక్కువ వచ్చాయి, పంట బాగా ఎక్కువ పండేది. మా అన్నయ్యని అలా చదివించగలిగాము అంటే మరి ఆ దేవుడు ఇవ్వబట్టే మేము చదివించగలిగాం. అన్నయ్య ఇంజనీర్ చదివాడు, ఇప్పుడు విదేశాల్లో తిరుగుతున్నాడు. అంటే నేను చదువుకోవడానికి కూడా కారణం ఉంది, అమ్మకి ఆపరేషన్ అయింది, చూసుకునేటోళ్ళు ఎవరూ లేరు, నేను లేటుగా పుట్టాను. అమ్మకి ఫస్ట్ అక్క, అన్నయ్య. అక్కకి నాకు 7 సంవత్సరాల తేడా, అన్నయ్యకి అట్లా కొంచెం. అన్నయ్యకి నాకు కూడా 6 సంవత్సరాలు, అక్కకి నాకు 8. అప్పుడు కొంచెం దేశం బాగాలేదు, పరిస్థితులు బాగాలేదు. ఇంకప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం దెబ్బతిని ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళకి నేను సాయంగా ఉండాల్సి వచ్చింది. అట్లా ఇంకా చదువు లేదు. ఇక మరి అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, అందుకోసమని ఇంకా నేను చదువు ఆపేయాల్సి వచ్చింది. కానీ అలా చదువు ఆపేసిన అక్క అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకుంటారు. అక్క అన్నయ్య ఇప్పటికీ బాగా చూసుకుంటారు, అత్తయ్య మామయ్య కూడా అలాగే చూసుకుంటారు. సూపర్. అసలు చాలా అంటే చాలా. ఇప్పుడు అమ్మ నాన్న ఇద్దరు లేరు, వాళ్ళ లేని లోటు కూడా నాకు రానివ్వరు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఇంతకీ రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టడానికి రీజన్ ఏంటిదో చెప్పలేదు? అది రీజన్ ఏంటంటే అదే కాయలు చెట్టే పండే కాయల గురించి అంతమంది అన్ని ఇదేలుగా ఇదిగా మాట్లాడుకుంటారు. ఒక్కొక్కసారి ఏమో పండనప్పుడు ఏమన్నారు, ఎక్కువ పండినప్పుడేమో ఇట్లా అంటారు, అయ్యో పండినప్పుడు అయ్యో పాపం ఇది లేదే అని పాపం అని అన్నారు. అప్పుడు అవన్నీ చూశాను. ఇప్పుడు అట్లాగే జరుగుతుంది జీవితం ఏదైనా సరే, అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు ఇంకా అదే ఇక మనుషుల స్వభావం. సో దానికి మనం ఏలెత్తి ఎవరిని చూపించలేం, అన్నిటికీ భగవంతుడికి వదిలేస్తే ఆయనే దారి చూపిస్తాడు అని ఇట్లాగే చేసుకుంటూ ఉన్నప్పుడు నా విషయంలో కూడా సేమ్ అలాగే. నేను హోటల్ పెట్టినప్పుడు కొన్నాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను. నేను నా మీద కత్తులతో అటాక్ కూడా చేశారు. రాక కాదు, నేను ఫస్ట్ రోజు 5 కేజీలతో స్టార్ట్ చేశా, రెండో రోజు 7, మూడో రోజు 10, వారం తిరిగేటప్పటికే నాకు కట్ట రైస్కి వచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్లోనే
అవునా? అట్లా పెరిగింది నాకు గిరాకీ. అంటే ఒకళ్ళు వచ్చి తింటే ఒకళ్ళు వెళ్ళి ఇంకో ఇద్దరిని, ఆ ఇద్దరు వెళ్ళి ఇంకో ఇద్దరిని, అలా అసలు ఫస్ట్ నుంచి కూడా గిరాకీ. ఇంకా ఇప్పుడు డౌన్ అయింది నాకు గిరాకీ. అప్పుడు ఇంకా చాలా బాగుండే గిరాకీ. ఎందుకు అటాక్ చేశారు మిమ్మల్ని? కత్తులతో అటాక్ చేశారు? ఇక అదే ఒక మనిషి అదేంటి గిరాకీని ఏం మాయ చేసావు, ఏం మంత్రం వేసావు, జనాన్ని ఒకసారి వస్తే మా దగ్గరికి రానికుండా చేస్తున్నామని చాలా మంది, అంటే చాలా మంది నన్ను ఎంతో ప్రాబ్లం పెట్టారు. సో ఇగో కత్తులతో కూడా నా మీద అటాక్ చేశారు. బాబోయ్. చేసిన నేను ఎప్పుడు ఎవరిని ఏమీ ఇది అనలేదు. స్టేషన్కి వెళ్ళాక అన్ని ఇది చేస్తే మొత్తం అందరే తీసేస్తా అన్నారు షాప్లో. అప్పుడు ఆహా. ఎప్పుడు ఎప్పుడంటే 2012లో జరిగింది ఇది. 2012-13 ఓకే. జరిగింది. కాకపోతే ఏంటంటే అప్పుడు చాలా, అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. తీసేద్దామని చెప్పి నేనైతే ఆపేసినాక అప్పుడు అమ్మ అందనమాట, పిచ్చిదానా, ఇవాళ ఎదిగే చెట్టు ఉన్నప్పుడు ఎక్కడైనా అదే ఇది ఉంటుంది, ఇప్పుడు మనదే తీసుకో, ఎన్నో ఇదిగా ఎన్ని మీకు తెలియని కాదు కదా, లోకం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది, అవి పట్టించుకుంటే మనం ముందుకెళ్ళలేం, బతకలేం. మనం చేసేది మంచి అయినప్పుడు ఆ మంచిని తీసుకుని వెళ్ళాలి, కానీ మనం చెడ్డదైతే మనం చేయం కదా. అట్లా అని చెప్పి నాకు ధైర్యం చెప్పి మా అమ్మ అయితే అక్కడ హోటల్లో నాకు సపోర్ట్ వచ్చింది. మళ్ళీ 10 రోజులు కూడా మా అమ్మ నాకు నిలబడింది. అంటే అప్పుడు మాట్లాడటం అన్ని నాకు పెద్దగా తెలీదు. ఫ్రెండ్స్ అంటూ కూడా నాకు ఎవరు లేరు. అమ్మ, నాన్న, అమ్మమ్మ, నానమ్మ, అక్క, అన్నయ్య కూడా తక్కువ. కొంచెం ఎక్కువ నా బాండింగ్ అంతా వీళ్ళతోనే. ఎక్కువ నా ఫ్రెండ్స్ ఎవరు అంటే మా నానమ్మ, మా అమ్మమ్మ. నాకు 13 సంవత్సరాలు వచ్చే వరకు అమ్మమ్మ, నానమ్మ దగ్గరే.